డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేసిన ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా 3 జిల్లాల ప్రజలకు కుచ్చుటోపి పెట్టింది ముఠా. మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జనాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని టోకరా వేశారు. ఒక్కొక్కరి నుంచి 6,000 నుంచి 60,000 వరకు వసూలు చేశారు. బాలాపూర్ మండలం కుర్మల్గూడకు చెందిన కళ్యాణ్ అంజయ్య, సునీల్తో పాటుగా మరికొందరు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని బాధితులు వాపోతున్నారు. నాకు లేపు నా త్వరగా అంటే నేనే అయిపోతుంది తీసుకున్నా కడుతున్నాను. 7 సార్ కన్ఫర్మ్ అయితే చూడన్నా. దాదాపు 3 ఏళ్లుగా ఈ ముఠా వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా బాధితులు చెప్తున్నారు. అదిగో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ మభ్య పెడుతున్నారని, ఇళ్ల కోసం గట్టిగా నిలదీస్తే నకిలీ పత్రాలు ఇచ్చారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఆదిబట్ల పిఎస్లో ఫిర్యాదు చేశారు. నా త్వరగా అంటే నేనే అయిపోతుంది తీసుకున్నా కడుతున్నాను. 7 మాకు ఒక పర్సన్ చెప్పారు, పైసలు కట్టే ఇట్లా రూమ్ ఇస్తారని చెప్పారు. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఎంత కట్టాలా అని చెప్పినాము. అయితే 6,000 కట్టాలని చెప్పారు. 6,000 వచ్చి కట్టినాం. మేము కట్టినప్పుడు ఆయన రసీదు ఇవ్వలేడు. మేము అడిగినాం రసీదు. అంటే రసీదు ఉండదు, ఇది మీరు 6,000 కట్టేసి వెళ్ళండి, పట్టవి అవి వస్తాయి కదా పేపర్స్, అవి వచ్చినప్పుడు ఒక 25,000 కట్టాలని చెప్పిండు. సరే అని ఇల్లు లేదు కదా అని మేము కూడా 6,000 కట్టినాం. ఇంకా పట్టకాయిదాలు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఆ ఇల్లు చూపెట్టలేడు. డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే 20 తారీఖు రాండి ఇస్తామన్నారు. 20 తారీఖు 2 నెలలు అయింది, ఇప్పటివరకు 1 రూపాయి ఇవ్వలేదు. మమ్మల్ని బాగా మోసం చేసిండు. మా లాంటిగా ఇంకా ఎవరు మోసపోకూడదు. మేము 30 మందిని మనిషి కొందరు 7,000 కట్టారు, కొందరు 10,000 కట్టారు, కొందరు 20,000 కట్టారు. అట్లా ఒక కరెక్ట్ ఫిగర్ అనేది ఎవరిది లేదు. మేము చూడబట్టే 3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఇంకా కొంచెం ముందు సందే నడుస్తుందంటే మాకు క్లారిటీ లేదు. అంజయ్ ఏమంటుండంటే మీకు ఇండ్లు వస్తాయి ఇస్తాము అని అంటుండే, కానీ అది రావని మాకు అర్థమైంది. బాధ్యతలు మాకున్న ఈ ర్యాండమైజేషన్ లిస్ట్ మేము చూసినట్టయితే దాంట్లో 4,000 మంది ఉన్నారు ర్యాండమైజేషన్ లిస్టులో. అది కరెక్టా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండే డేటానే కదా. ఇంకొకటి మా దగ్గర ఫస్ట్ ఎప్పుడైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళు అప్పుడు మమ్మల్ని పిలుచుకొని మా తంబు ఇంప్రెషన్ తీసుకున్నారు. మేము నమ్మడానికి ముఖ్యమైన కారణము వీళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వడానికి కారణం ఏంటంటే మా తంబు ఇంప్రెషన్ తోటి అప్లికేషన్ చేసుకున్నారు. మేమేమనుకున్నామంటే గవర్నమెంట్ అథారిటీ ఏదైనా సరే ఒక తంబుతో అప్లికేషన్ చేస్తారు, ఓటీపీతో చేస్తారు కదా, అది తంబు తీసుకోవడం వల్ల మేము నిజమని నమ్మినాము. కాకపోతే ఈరోజు మా తంబు తీసుకుని వాళ్ళు మా డేటా కూడా ఏమైనా పెట్టుకొని కూడా ఉంటారు, అది దుర్వినియోగం చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారని మాకు భయం కూడా వేస్తుంది.